అందరికీ నమస్కారం అండి. ఇవాళ 32వ వార్డులో మా వార్డ్ ప్రెసిడెంట్ దుర్గారెడ్డి గారు అండ్ ఇక్కడ ప్రస్తుతం కార్పొరేటర్ కందుల నాగరాజు గారు ఇండిపెండెంట్గా ఉంగరం గుర్తు మీద గెలిచారనుకుంటాను. కానీ ఇవాళ జనసేన సీనియర్ నాయకులు ఇవాళ మా వార్డు పర్యటనలో ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారు ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి పర్యటనలో మొదటిసారి వార్డు గోకుల్ థియేటర్ దగ్గర రావడం జరిగింది. మాకు ఇచ్చిన వెల్కమ్ చాలా అద్భుతంగా ఉంది. అయితే పార్లమెంట్ అంతా నేను పర్యటించాలి కాబట్టి ఇక్కడ జస్ట్ ప్రారంభించేసి ఇంకో వార్డుకి వెళ్ళి మూమెంట్లో ఉన్నాను. సో ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజాస్పందన చాలా బాగుంది. మాకు ఈ కూటమి అభ్యర్థులు కూడా సౌత్లో జనసేన, నార్త్లో బీజేపీ కూడా కొంత ఆబ్వియస్లీ మొదట్లో కోఆర్డినేషన్ అనేది కొంత టైం పడుతుంది. కానీ ఇవాళ సౌత్లో బాగా స్పీడ్ అందుకుని కార్యకర్తలు మంచి సంఖ్యలో ప్రతి వార్డులో రోజు పర్యటిస్తున్నారు, మెసేజ్ తీసుకెళ్తున్నారు. ఇక్కడ ప్రజలు కూడా ప్రస్తుత ఎమ్మెల్యే వ్యవహారణ వాళ్ళ నాయకత్వం అంత యాక్సెప్టెన్స్ లేదని ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది. ఇవాళ కుటుంబ ప్రభుత్వం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇవాళ సౌత్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. పోర్టు కాలుష్యం అవనివ్వండి, రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు అవనివ్వండి, ఇంటింటి కుళాయి గురించి అవనివ్వండి, ఇవన్నీ తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాం. ఇంకా సంక్షేమ పథకాల గురించి ఎలాగో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరి ఆధ్వర్యంలో మీ ఒక మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగింది. అది తూచా తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసే బాధ్యత మీ అందరం తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 32వ వార్డులో ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ గారు, అలాగే నేను, మా కందుల నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, దుర్గారెడ్డి గారు, ఇంకా చాలామంది మా జనసేన పార్టీ వార్డు ప్రెసిడెంట్ అందరం కూడా గడప గడప తిరుగుతూ ఉన్నాం. అందరి కోరిక ఒకటే, రోజు రోజుకి జనాభా పెరిగిపోతూ ఉన్నారు, రోజు రోజుకి ఆదరణ పెరిగిపోతూ ఉంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, యువతకి ఎంప్లాయ్మెంట్ కావాలి, ఇక్కడ విశాఖపట్నం అన్ని విధాలు అభివృద్ధి, ఇండస్ట్రీస్ రావాలి, ఎయిర్పోర్ట్ రావాలి, ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచుకోవాలి. ఈయన ఏదో చేస్తున్న ఓట్లేసాం, ఈయన మొత్తం 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఈ వ్యక్తిని నమ్ముకొని మోసపోయాం. ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ ఏ ఒక్కటి కూడా చేయకుండా మమ్మల్ని అందరినీ కూడా మోసం చేశాడు. యువత ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ అండగా ఉండాలి. ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సారథ్యం నడవాలి. ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి జరగాలి, ఒకే కోరిక అందరిది. సో ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్నది ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఇవాళ వై నాట్ 175 అనే వ్యక్తులకి దిమ్మ తిరిగే రిజల్ట్ కనపడిపోతూ ఉంది. మరి ఈరోజు 32వ వార్డులో జన సైనికులు, వీర మహిళలతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, అలాగే బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు 32వ వార్డులో మరి బ్రహ్మాండమైనగా మరి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళడానికి ఇవాళ వంశీకృష్ణ గారు మరి తీసుకొని వచ్చి ఇవాళ మొదట వినాయకుడి గుడిలో పూజలు చేయించి ఎక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఎప్పుడు కూడా వినాయకుడి పూజ ఇక్కడ చేసిన తర్వాత ఏ కార్యక్రమం చేసినా సరే దిగ్విజయంగా జరుగుతుంది. అలాగనే మరి ఇవాళ ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థులైనటువంటి అటు శ్రీభరత్ గారు కానీ, ఇటు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ పూర్తిగా కూడా నిమగ్నమై ఇక్కడ ఏంటైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించే వ్యక్తులు. అదేవిధంగా మరి దక్షిణ నియోజకవర్గంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఎందుకంటే అనేక సంవత్సరాలు బట్టి మరి రాజకీయంగా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ కూడా తెలుసు. తప్పనిసరిగా అభివృద్ధి పదవులను నడిపిస్తారు. అలాగనే మరి ఈ రాష్ట్రానికి దిశ మారాలంటే తప్పనిసరిగా జనసేన, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తీరాలని చెప్పి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఓటేసే ముందు ప్రత్యేకించి ఒక్కసారి వ్యక్తిని చూడండి, పార్టీని చూడండి, చూసి ఓటేయండి. ఎందుకంటే గతంలో మనం నష్టపోయాం, అదే పరిస్థితి మళ్ళీ రాకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.